the largest sphere is melted to form a cone. The height and radius of the cone are equal to the radius of the sphere. One of the cone is melted to form a small sphere. What is the ratio between the total surface area of the smaller sphere and larger sphere? Yes, sir. అతిపెద్ద గోళాన్ని కరిగించి శంకువుగా ఏర్పరుస్తారు. శంకువు ఎత్తు మరియు వ్యాసార్థము గోళం వ్యాసార్థానికి సమానం. ఎస్, శంకువులలో ఒకదాన్ని మళ్ళీ కరిగించి చిన్న గోళాన్ని ఏర్పరుస్తారు. చిన్న గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం పెద్ద గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యాల మధ్య నిష్పత్తి. ఓకేమ్మా. ఎస్, లార్జెస్ట్ స్పియర్ ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ కోన్. గోళాన్ని కరిగించి శంకువుగా ఏర్పరిచారంటే వాటి యొక్క రెండింటి యొక్క సంపూర్ణతల వైశాలు ఎలా ఉంటాయమ్మా? సమానంగా ఉంటాయి. వాటి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి ఘనపరిమాణాలు. కానీ ఇక్కడ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది స్పియర్. అంటే ఒక పెద్ద గోళం యొక్క ఏంటమ్మా మనకి వ్యాసార్థం ఆర్ అనేది ఏమనుకుంటాం మనం ఇక్కడ? R1 అనుకోండి. పెద్ద గోళం యొక్క వ్యాసార్థం R1. ఈ గోళం యొక్క వ్యాసార్థం దేనికి సమానంగా ఉంటుందన్నాడు మనకి? ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది స్పియర్. అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ఒక కోన్ తీసుకుంటున్నాము. ఎస్, ఈ కోన్ యొక్క రేడియస్ నెక్స్ట్ ఏంటమ్మా హైట్ అనేటివి దేనికి సమానంగా ఉన్నాయన్నాడు మనకి? ఎస్, గోళం యొక్క వ్యాసార్థానికి సమానంగా ఉన్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది? హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? R1 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? R1. హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? R1. అప్పుడు కోన్ యొక్క ఏంటమ్మా మనకి? కోన్ యొక్క ఘనపరిమాణము ఎస్, శంకువు యొక్క ఘనపరిమాణం అంటే ఎలా రాస్తాం మనం ఇక్కడ? 1/3 5r² h. 1/3 5r² h. బట్ r అంటే ఎంత రాసుకోవచ్చు? H1. h అంటే కూడా ఎంత రాసుకోవచ్చు అమ్మా? సో h అంటే కూడా ఎంత? R1. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? 1/3 5r1². h అంటే కూడా ఏమవుతుందమ్మా? R1. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1/3 5r1³ ఇది మనకి క్లియర్. ఎస్, నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి? శంకువులో ఒకదాన్ని మళ్ళీ కరిగించి చిన్న గోళాన్ని ఏర్పరుస్తారు అన్నాడు. శంకువులో ఒకదాన్ని మళ్ళీ కరిగించాడు. ఇదేంటమ్మా? లార్జెస్ట్ సర్కిల్. ఇంకొక స్మాలెస్ట్ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఏమనుకుంటాం మనం ఇక్కడ? R2 అనుకోండి అమ్మా. R2 అనుకోండి. అంటే శంకువులో ఒకదాన్ని కరిగించి మళ్ళీ ఒక గోళాన్ని ఏర్పరుస్తున్నారు. శంకువులో ఒకదాన్ని కరిగించి ఒక గోళాన్ని ఏర్పరిచారంటే అప్పుడు శంకువు ఏంటమ్మా? గోళం అంటే స్పియర్ యొక్క ఏంటమ్మా మనకి? స్పియర్ నెక్స్ట్ ఏంటమ్మా? స్మాల్ శంకు యొక్క వాల్యూమ్స్ రెండు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీని యొక్క గోళం యొక్క ఘనపరిమాణం ఏం రాయొచ్చమ్మా మనకి? 4/3 ఏంటమ్మా మనకి? 5r1. సో 4/3 5r³. కానీ మనము r ఈక్వల్ టు ఎంత రాసుకుంటున్నాం ఇక్కడ? గోళం యొక్క వ్యాసార్థం ఏంటమ్మా? R2 కాబట్టి 4/3 5r2³. అదే శంకు యొక్క ఘనపరిమాణం అంటే ఏం రాసాం మనం ఇక్కడ? 1/3 5 ఏంటమ్మా మనకి? r1³. ఇది మనకి. ఎస్, ఇప్పుడు 3 ఏమవుతుందమ్మా మనకి? క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎస్, ఓకే. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 5 కూడా ఏమవుతుందమ్మా మనకు? క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ r2³ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే? r2³ ఈక్వల్ టు సో ఏమవుతుందన్నమాట? డైరెక్ట్ రాస్తుందమ్మా r2³ ఈక్వల్ టు r1³ అంటే ఏమవుతుందమ్మా? డైరెక్ట్ ఏమవుతుంది మనకి? ఇది R1 అవుతుంది. ఎస్, ఇక్కడ ఏమవుతుందా? 4 పవర్ ఆఫ్ ఏమవుతుందమ్మా? 1/3 అవుతుంది. ఎస్, r2³ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? r1³ డివైడెడ్ బై 4. బట్ r2 ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఏమవుతుందమ్మా మనకి? 1/3. ఇక్కడ 3 ఏమవుతుందమ్మా? క్యాన్సల్ 4 పవర్ ఆఫ్ 1/3. ఇది మనకి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి? చిన్న గోళము సంపూర్ణతల వైశాల్యం పెద్ద గోళము సంపూర్ణతల వైశాల్యాల మధ్య నిష్పత్తి అన్నాడు. ఎస్, గోళము పెద్ద గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం. పెద్ద గోళం అంటే వ్యాసార్థం ఏంటమ్మా? R1 కదా. అంటే అప్పుడు ఏం రాయొచ్చు మనకి? 4 5r1² బై 4 5r2². ఇది మనకి వీటి యొక్క నిష్పత్తి అడిగాడు. గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటమ్మా? 4 5r1² 4 5r2². 4 5 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది కదా. ఎస్, ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? r1² అంటే r1² డివైడెడ్ బై r2 ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకి? r1² బై 4 పవర్ ఆఫ్ ఇదేంటమ్మా? 4 1/3 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? మళ్ళీ అగైన్ 2 అవుతుంది.
ఇది మనకి. బట్ ఇక్కడ r1 స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా మనకు రివర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత 1 బై అంటే ఏమవుతుందమ్మా రివర్స్ అవుతుంది కదా. రివర్స్ అంటే ఎలా రాయొచ్చు మనకి 4 పవర్ ఆఫ్ 1/3 పవర్ ఆఫ్ 2 అంటే ఏమవుతుందమ్మా 4 పవర్ ఆఫ్ 2/3 ఇస్టు 1 అంటే ఏమవుతుందమ్మా ఇస్టు 1 రాసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ లేదని ఉంటే ట్రై చేద్దాం. ఏది లేదు కదా మనకి. దీన్ని ఎలా రాయొచ్చు మమ్మల్ని ఇక్కడ 4 ఏం రాయొచ్చు 2 స్క్వేర్ పవర్ ఆఫ్ ఎంతమ్మా 2/3 నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా ఇస్టు 1 అవుతుంది. ఎస్ ఇస్టు 1 అంటే 2 స్క్వేర్ పవర్ ఆఫ్ 2/3 అంటే ఏమవుతుందమ్మా మనకి ఇది ఏ పవర్ ఆఫ్ m ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n అంటే 2 పవర్ ఆఫ్ ఏమవుతుంది 4/3 ఇస్టు ఎంతమ్మా 1 అవుతుంది. అంటే పెద్ద గోళము మరియు చిన్న గోళం సంపూర్ణతల వైశాల్యం మధ్య నిష్పత్తి ఎంతమ్మా 2/4/3 ఇస్టు 1 అవుతుంది. సో ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి 1 బై అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇది సో 1 బై అంటే ఏమవుతుందమ్మా మనకి 2 పవర్ ఆఫ్ అంటే 2 4/3 ఇస్టు 1 అవుతుందమ్మా మనకి. ఎస్ 2 4/3 1:2 అంటే ఏమవుతుందమ్మా మనకి దట్ ఈస్ ద ఆన్సర్ 1:2 పవర్ ఆఫ్ 4/3 అన్న 2 4/3 ఇస్టు 1 ఇక్కడ రేషియో చేంజ్ అవుతుంది. ఓకేమా. సో దట్ ఆన్సర్ 1:2 పవర్ ఆఫ్ 4/3. ఎస్